సో ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రధానంగా తెలంగాణ వంటి ప్రాంతాల్లో ఎందుకు ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి? అసలు ప్రధాన కారణాలు అంటే ఏం చెప్తారు? ఇక్కడ సిస్టమ్ లోపం ఉందా, లేకపోతే ప్రజలకు అవగాహన లేదా? ఏ విధంగా చూడాలంటారు దీన్ని? ప్రధానంగా ఏంటంటే మీరు రెండు తెలుగు రాష్ట్రాలు అన్నారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో చూస్తే చాలా తక్కువ రెస్పాన్స్ కనిపిస్తూ ఉంది. ఇక్కడేమో 88% అంటే నిన్నటితో ముగిసింది ఏపీలో. తర్వాత ఆయన వివేక్ యాదవ్ గారు ఎవరైతే సిఇఓ ఉన్నారో ఎలక్షన్ కమిషన్ నుంచి, ఆయన ఎలక్షన్ కమిషన్కి రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో 24th వరకు పొడిగించిన పరిస్థితి. అదేవిధంగా తెలంగాణలో కూడా నాకు తెలిసి ఒక 15-20 నిమిషాల క్రితం ఇక్కడ కూడా 3వ తేదీ వరకు పొడిగించారు. సో అయితే అక్కడ ఏంటంటే 12% మాత్రం ఇంకా పూర్తి చేయాల్సింది ఏది ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో అయితే చాలా అసలు 50% దాకా ఇంకా అది ముందుకు సాగని పరిస్థితి ఉంది. సుదర్శన్ రెడ్డి గారు రీసెంట్గా పెట్టిన 2 రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట్లో, 2-3 రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ఆయన మాటల్లో కూడా చాలా వరకు బిఎల్ఓలు కొంత అవగాహన లేకపోవడం, అర్బన్ ఏరియాస్లో అంటాం, లేదంటే ఆదిలాబాద్, మహబూబ్ నగర్లో వలస కార్మికులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్తో పాటు వరంగల్ కానీ ఇట్లా కొన్ని అర్బన్ ఏరియాస్లో కూడా కొత్తగా కన్స్ట్రక్షన్స్లోకి ఇల్లు రావటం కానీ. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏమొస్తుందంటే బిఎల్ఓలు ప్రతి ఇంటిని 3 సార్లు సందర్శిస్తారని సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. అసలు ఒక్కసారి కూడా ఇప్పటివరకు రాని ఇల్లు లక్షల్లో ఉన్నాయి తెలంగాణలో. దానికి ఆయన ఇచ్చిన సమాధానం నాకైతే అది సరిగా లేదనిపించారు. ఏంటంటే ఇప్పుడు ప్రతి 50 ఇళ్ళకి ఒక బిఎల్ఓ ప్రతిరోజు 50 ఇళ్ళు సందర్శించాలని చెప్పారు. అసలు మరి జూన్ 25వ తారీఖు ప్రారంభమైతే ఇప్పుడు నిన్నటి వరకు అంటే జూలై 14వ తేదీ వరకు అసలు మా ఇంటికి రాలేదని చెప్పేసి ఆయన దృష్టికే ఎదురుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం సరిగలేదు. అంటే నాకు తెలిసి ఏంటంటే ఇక్కడ 10 రోజులు కాదు, తెలంగాణలో ఇంకా ఒక నెల రోజులు పొడిగించినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఓటు హక్కు ఆయన ఏమంటున్నారంటే స్వచ్ఛందంగా ఓటర్లే చూసుకోవాలి, ఓటు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఓటర్లదే అంటే ఎట్లా కుదురుతుంది? అది అవగాహన ఉండాలి కదా. ఇల్లిటరేట్స్ ఉంటారు, లిటరేట్స్ ఇప్పుడు ఆన్లైన్ పెట్టారు. అసలు ఆన్లైన్లో పెట్టిన దానిలో ఎంతమంది మీరు వెళ్ళి అవగాహన కల్పించుకొని ఆన్లైన్లో చేసుకుంటున్నారు చెప్పండి ఒకసారి? స్టాటిస్టిక్స్ ఇంకా చాలా తక్కువగా ఉంది అని వినిపిస్తుంది బయట నుంచి. అసలు బిఎల్ఓలు ఇంటికి వెళ్తేనే వాళ్ళు సరిగా చెప్పలేకపోతున్నారండి. అలాంటిది అసలు కొన్ని ఇళ్ళకి వాళ్ళు ఇంతవరకు వెళ్ళలేదంటా ఉన్నారు. ఇంకోటి నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళ మీనాక్షి నటరాజన్ గారు కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే సార్ని జాగ్రత్తగా చూసుకోండి, అది ఓట్ల విషయంలో ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నారు ఏంటో కూడా రివ్యూ చేసిన పరిస్థితి కూడా ఉంది మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో దీన్ని విప్లవం చేయాలని చూసినా కూడా అంత ఇదిగా ఏముండదు. ఈసీ చాలా రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్లో చూసినప్పుడు చాలా మంది బిఎల్ఓల మీద వేటు వేసింది. వాళ్ళ పైన ఎవరైతే సుపీరియర్గా ఉంటారో వాళ్ళని కూడా తీసేసింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మాటనో లేదంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల మాటిన పరిస్థితి లేదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ నిబంధనలు పాటించకపోతే వాళ్ళు గడువు తేదీలోగా సరిగ్గా పని చేయలేదని కనుక బిఎల్ఓల మీద వాళ్ళ సుపీరియర్స్ మీద వాళ్ళు కనుక వాచ్ చేస్తే కనుక దాన్ని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ కూడా ఉంటుంది. రెండోది ఏంటంటే అసలు బిఎల్ఓలకు కానీ లేదంటే రాజకీయ పార్టీలు ఎవరైతే వాళ్ళకి పేర్లు ఇమ్మంటే వాళ్ళని కొద్దిగా బూత్ లెవెల్లో కొంతమంది రాజకీయ పార్టీకి సంబంధించి వాళ్ళ పేర్లు ఇమ్మని వాళ్ళు ఇవ్వటం, వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోమన్నారు. అక్కడ కూడా నత్తనడక నడుస్తూ ఉన్న పరిస్థితి. అంటే టోటల్గా నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ చిత్తశుద్ధి లోపిస్తూ ఉంది. అది ఎందుకంటే వాళ్ళు శిక్షణా కార్యక్రమాలు పెట్టారు. శిక్షణా కార్యక్రమాలు పెట్టినప్పటికీ కూడా ఒకటేంటి, వాళ్ళు ఆధార్ కార్డు అంటారు, కాసేపు ఆధార్ కార్డు అదే ఒక్కటే ప్రామాణికం కాదంటారు. రెండోది ఏంటి, వాళ్ళు ఇచ్చిన ఓటర్ కార్డు గతంలో ఉన్నా కూడా అది కూడా ప్రామాణికం కాదు, ఇప్పుడు కొత్తగా మొత్తం కావాల్సిందే అంటారు. మొన్న ఒక ఆయన సుదర్శన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక ప్రశ్న అడిగారు. సార్, నేను 30 ఏళ్ళ నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాను, 9 ఎలక్షన్స్లో ఓటేశాను, నాలాంటి వాడు కూడా మళ్ళీ నేను అప్లై చేసుకోవడం ఇదంతా ఏంటి, ఇట్లా పర్మనెంట్గా ఉన్న వాళ్ళు లక్షల్లో ఉంటారు కదా, వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయొచ్చు కదా అని అడిగారు. అలా కాదండి, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్యూమరేషన్ ఫారాలు నింపి ఇవ్వాలి, ఫోటోలు ఇవ్వాల్సిందే,
అట్లా అయితేనే మీ ఓటు హక్కు కాపాడబడుతుంది తప్పితే లేకపోతే ఇబ్బంది పడుతుంది. రెండోది ఏంటి, వాళ్ళు వలస వెళ్ళేవాళ్ళు, అంటే ఒక వ్యక్తికి ఒక ఓటర్కి ఒక చోట మాత్రమే ఉండాలి, లేదంటే సంవత్సరం పాటు జైలు శిక్ష పడుతుంది. అసలు ఆ భయం కూడా లేదు చాలా మంది ప్రజలకి. ఎందుకంటే అసలు వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడ బిఎల్ఓ రావట్లేదు, ఆన్లైన్ లో చూస్తేనేమో చెప్పేవో, డౌట్స్ వస్తే చెప్పేవో ఎవరన్నా ఉంటారంటే వెంటనే అది మనకి ఇచ్చిన ఫోన్ నెంబర్ కానీ దానికి సంబంధించిన రెస్పాన్స్ సరిగా లేదు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఎక్కడో చిత్తశుద్ధి లోపిస్తా ఉంది. మొత్తం టోటల్ గా బిఎల్ఓల వ్యవస్థ కానీ, ఏదైతే అన్ని జిల్లాల్లో జరుగుతున్న 33 జిల్లాలకు సంబంధించి జరుగుతున్న వ్యవహారం కానీ మొత్తం రివ్యూ చేసి ఎక్కడెక్కడైతే వాళ్ళు ఈ విధంగా నత్తనడక నడుస్తా ఉందో, ప్రజలకు అవగాహన లేని పరిస్థితిలో ఉందో, బిఎల్ఓలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు, లేదు అర్బన్ ఏరియాస్ లో ఆయన ఐడెంటిఫై చేశారంటున్నారు కాబట్టి అసలు ఇల్లు కన్స్ట్రక్షన్ వచ్చేసినాయి, గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసినాయి, అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి, వీటిల్లో కూడా ఒక హైదరాబాద్ లోనే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, లేదంటే వరంగల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో వచ్చి పనిచేస్తా ఉంటే ఏం చేయాలి, అక్కడ రద్దు చేసుకోవాలి, మీరే రద్దు చేసుకోవాలి. అలా 2 చోట్ల కనుక మీరే గనక అలా ఆ విధంగా కనుక 2 చోట్ల ఉండేలాగా మీరు స్వయంగా చేసినట్లయితే మీకు జైలు శిక్ష ఉంటుంది అంటున్నారు. సో ఇవన్నీ కూడా తికమక్గా ఉంది. సో వీటి మధ్య క్లారిటీ ఇవ్వాలి, ఎక్కడికక్కడ గ్రీవెన్స్ కి సంబంధించి ఫోన్ నెంబర్లు ఇవ్వాలి, ప్రజలు అక్కడ ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా ఉంటే ఇది ఇప్పుడు పొడిగించిన ఆగస్టు 3వ తారీఖున పూర్తవుతుంది తప్పితే లేదా ఇంకొక పొడిగిస్తూ వెళ్లాల్సిన ఆగస్యం ఏర్పడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి.